అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే, ఏం గొప్ప చరిత్ర అండి. మాదంతా అప్పట్లో మా వాళ్ళు కుల వివక్ష చూపించి, ఆ కులాన్ని తొక్కేసారు, ఈ కులాన్ని తొక్కేసారు అంటాడు. నిజానికి ఈడికి అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఈరోజు సతీ సహగమనం గురించి మాట్లాడతారు పెద్దోళ్ళందరూ చాలా తోపుల్లాగా. సతీ సహగమనం ఎక్కడ జరిగింది? ఒక 10 ఇన్సిడెంట్స్ రికార్డెడ్‌గా చూపించమని చెప్పండి. ఎక్కడా చూపించరు. పోనీ హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా? వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, ఇతిహాసాల్లో గాని, పురాణాల్లో గాని? ఎక్కడా లేదు. కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు, బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూడండి, లలిత్ కుమార్ ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ మా గ్రంథాల్లో ఎక్కడా సతీ సహగమనం గురించి లేదు, అందరూ ఊరికే ప్రచారం చేస్తున్నారు, ముఖ్యంగా క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు, మా గ్రంథాల్లో మా ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడా కానీ లిఖితపూర్వకంగా లేవు అనేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనము ఈ వీడియోలో లలిత్ కుమార్ గారు చెప్పింది తప్పు, హిందూ గ్రంథాలలో పురాణాలలో ఇతిహాసాలలో సతీ సహగమనం గురించి ఉంది అనేసి మనము ఈ వీడియోలో నిరూపిస్తాము. చూడండి, ఆయన అడిగినట్టుగా 10 పాయింట్లని మనము ఈ వీడియోలో ఆయన చెప్పినట్టుగా, ఆయన లేదు అంటుండో అయితే మనం ఉంది అనేసి 10 పురాణాలలో మనము రెఫరెన్స్ సమేతం ఇచ్చి చూపించి మనం నిరూపిద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయము, సతీ సహగమనం గురించి క్రైస్తవులు చెప్పింది తప్పుడు ప్రచారం కాదు, వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పిండ్రు, ఇది అబద్ధం కాదు, రెఫరెన్స్ సమేతంగా చూపిస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్గా చూసినట్లయితే పరాశర స్మృతి 4వ అధ్యాయము 32వ శ్లోకము. చూడండి, శ్లోకము దాని యొక్క తాత్పర్యము, మనిషి యొక్క శరీరమునందు 3,50,00,000 వెంట్రుకలు ఉండును. భర్త మరణించిన తరువాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆ భార్యాభర్తలు ఉంటారు. అనగా సతీ సహగమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరములు తన భర్తతో కలిసి స్వర్గలోకములో నివసించును. చూడండి, సతీ సహగమనం చేస్తే భార్య తన భర్తతో పాటు స్వర్గంలో నివసిస్తుందంట. రెండవది దక్ష స్మృతి 4వ అధ్యాయము 19 నుండి 20 శ్లోకాలు. తాత్పర్యము, భర్త మరణించిన తరువాత అంత్యక్రియల సమయంలో భర్త చితిపై భార్య ప్రాణత్యాగం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. చూడండి, సతీ సహగమనం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారట. మూడవదిగా కానీ చూస్తే విష్ణు స్మృతి 25వ అధ్యాయము 141వ శ్లోకము దాని యొక్క తాత్పర్యము, తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణత్యాగం చేస్తుంది. చూడండి, ఇక్కడ కానీ ఆడవాళ్ళని ఎంత దూషిస్తున్నారో, అంటే పతివ్రతలు మాత్రము భర్త జతలో ప్రాణత్యాగం చేస్తారంట, ఒకవేళ చేయకపోతే వాళ్ళు పతివ్రతలు కాదు అనేసి విష్ణు స్మృతి చెప్తా ఉంది. చూడండి, 4వదిగా కానీ చూస్తే విష్ణు ధర్మోత్తర పురాణము 2వ ఖండము 34వ అధ్యాయము 41వ శ్లోకము దాని యొక్క తాత్పర్యము, పతివ్రత అయి భర్తతో సహగమనము చేసిన సాధ్వి కల్పాంతము దాకా ఆనందభరితురాలై స్వర్గమందు పూజలందుకొనును. అంటే స్వర్గంలో పూజలందుకుంటుందంట. చూడండి, 5వదిగా కానీ చూస్తే వ్యాస స్మృతి 2వ అధ్యాయము 53వ శ్లోకము దాని యొక్క తాత్పర్యము, ఒక బ్రాహ్మణుడి భార్య మరణించిన తన భర్త చితి మీద అగ్నిలో తగలబడి చనిపోవాలి లేదా జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాలా. చూడండి, వ్యాస స్మృతిలో కానీ రాయబడి ఉంది, ఒక బ్రాహ్మణుడి భార్య తన భర్తతో పాటు అగ్నిలో పడి చనిపోవాలని ఉంది. 6వదిగా కానీ చూస్తే అగ్ని పురాణం 222వ అధ్యాయం 19 నుండి 23 శ్లోకము దాని యొక్క తాత్పర్యం కానీ చూస్తే, చూడండి, భర్త మరణానంతరము బ్రహ్మచర్యము పాటించుకొను స్త్రీ స్వర్గమునకు వెళ్ళును. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశము చేసిన స్త్రీ కూడా స్వర్గము చేరును. చూడండి, భర్త చనిపోతే అతడితో పాటు అగ్ని ప్రవేశం చేసే స్త్రీ కానీ స్వర్గానికి చేరద్దంట. 7వదిగా కానీ చూసినట్లయితే కూర్మా పురాణం
పూర్వార్థం 34వ అధ్యాయం 108, 109 శ్లోకాల్లో శ్లోకము దాని యొక్క తాత్పర్యము: భర్తతో కలిసి అగ్నిలో సహప్రవేశం చేసిన స్త్రీ భర్త బ్రాహ్మణుడు, కృతజ్ఞుడు, మహాపాతక దూషితుడైనను పరిశుద్ధుడగును. అంటే భర్త ఎటువంటి దుర్మార్గుడైనా మంచివాడైనా కానీ భార్య సహగమనం కానీ చేస్తే భర్త వచ్చి పరిశుద్ధుడు అవుతాడంట. చూడండి, తర్వాత చూస్తే 8వది నారద పురాణం పూర్వార్థం 7వ అధ్యాయం 44 నుండి 46 శ్లోకము దాని యొక్క తాత్పర్యము: చాలా కాలము గడిచిన తర్వాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై ఔర్వ మహర్షి ఆశ్రయము సమీపమున మరణించెను. గర్భవతిగానున్న బాహువు చిన్న భార్య చాలా కాలము పలు విధములుగా విలపించి సహగమను చేయుటకు నిశ్చయించుకొనెను. ఎండు కట్టెలను తీసుకొని వచ్చి చితిని పేర్చి మిక్కిలి దుఃఖముతో భర్త దేహమును చితిపై పరుండబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్ధపడెను. చూడండి, ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త చనిపోతానే బాధపడి దుఃఖపడి తాను కానీ చితిలో పడేదానికి సిద్ధపడినట్టుగా నారద పురాణం చెప్తా ఉంది. తర్వాత 9వదిగా కానీ చూస్తే స్కంద పురాణం బ్రహ్మఖండము 12వ అధ్యాయము 112 నుండి 116 శ్లోకము దాని యొక్క తాత్పర్యము: అక్కడక్కడ మనస్సున సదాశివుని ధ్యానిస్తూ తపమాచరించువాడు పిదప త్వరలోనే మనోజపుడు దేహమును వదిలి ఆ తీర్థ మహత్యము వలన రాజు శివలోకమునకు వెళ్ళాడు. అతని భార్య సుమిత్ర కూడా అతని శరీరమును కౌగిలించుకొని చితిని అధిరోహించి ఆమె కూడా అదే లోకమునకు చేరెను. చూడండి, రాజు యొక్క భార్య అయిన సుమిత్ర కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేసిందని స్కంద పురాణంలో రాయబడి ఉంది. తరువాత 10వదిగా కానీ చూస్తే బ్రహ్మపురాణం 30వ అధ్యాయం 25 నుండి 30 శ్లోకాలు ఇక్కడ కానీ చూసినట్లయితే శ్లోకము దాని యొక్క తాత్పర్యము: ఈ ప్రజ్వలించు నగ్నిలో ప్రవేశించి ఆ చిరకాలములో నేను పితృలోకమును నా భర్తకు ప్రియమైన దాని నగుదును. ఓ పుత్రులారా, మీరు ఈ విషయంలో నాకు అడ్డు చెప్పవద్దు. నేనేమి తండ్రితో పాటు సహగమనం చేసేదను అని పలికి దృఢ నిశ్చయురాలైన రేణుక అగ్నిలో ప్రవేశించి సతీ సహగమనం చేయటానికి దృఢంగా నిశ్చయించుకొనెను. ఇక్కడ కానీ చూస్తే చూడండి, భర్తతో పాటు సహగమనం చేయడానికి రేణుక అనే స్త్రీ కానీ సిద్ధమైనట్టుగా బ్రహ్మాండ పురాణం 30వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, ఈరోజు ఈ వీడియోలో హిందూ గ్రంథాలలో సతీ సహగమనం గురించి రాయబడి ఉందని మేము 10 పాయింట్లు చూపించి నిరూపించి ఉన్నాను. చూడండి, మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలంటే గ్రంథ పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ బాగా ఉంటుంది. చూసేవాళ్ళు కానీ సత్యాన్ని తెలుసుకుంటారు, లేకపోతే అసత్యం ఇలానే ప్రచారం అవుతూ ఉంటుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యాన్ని అంగీకరించాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.